పోస్ట్ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 10వ తారీఖు మంగళవారం. నిఫ్టీ ఎక్స్‌పైరీ అయింది. నిన్నటి రోజున డోజీ ఫార్మ్ అయింది. ఈరోజు కూడా డోజీ ఫార్మ్ అయింది. అంటే మార్కెట్ సైడ్ వేస్‌లో ఉంది. అయితే కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ ఉన్నాయి. ఈరోజు సెక్టార్స్‌లో ఫార్మా, హెల్త్ కేర్, పిఎస్యు బ్యాంక్ నిఫ్టీ అనేది స్లైట్ నెగెటివ్‌లో క్లోజ్ అయినాయి. ఆటో, మెటల్, మిడ్ క్యాప్, డిఫెన్స్ సెక్టార్స్ వచ్చేసరికి స్లైట్ గ్రీన్‌లో క్లోజ్ అయినాయి. ఎనీహౌ 60% పైన సెక్టార్స్ వచ్చేసరికి బుల్లిష్‌గానే క్లోజ్ అయినాయి. నిఫ్టీ 50లో ఎటర్నల్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవ్వగా, బజాజ్ ఫైనాన్స్, హెచ్సిఎల్ టెక్, శ్రీరామ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తూ ఉంది. కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ ఎక్కువగా మనం వింటూ ఉన్నది ఏంటంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ అవుట్ఫ్లో అనమాట. అంటే ఇండియా నుంచి వాళ్ళు స్టాక్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. అయితే లాస్ట్ 9 సెషన్స్ నుంచి కూడా ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ ఏకంగా $2 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసినట్టు తెలుస్తుంది ఈక్విటీ మార్కెట్లో. సో డెఫినెట్గా ఇది ఒక పాజిటివ్ సిగ్నల్గా మనం కన్సిడర్ అయితే చేసుకోవచ్చు లాంగ్ టర్మ్లో. క్యాపిటల్ మార్కెట్కి సంబంధించిన బీఎస్సీ షేర్స్ ఇంట్రాడేలో పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఏకంగా 6% పైన పాజిటివ్గా ట్రిగర్ అయింది. ఇక Q3 రిజల్ట్స్ అనేది చక్కగా ఇవ్వడం అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం బ్రోకరేజ్ సంస్థలు ఏంటంటే దీని యొక్క టార్గెట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేశారు. సో ప్రస్తుతానికి దీని టార్గెట్ ప్రైస్ $3,760 పర్ షేర్ అని చెప్పేసి వీళ్ళు అప్డేట్ అయితే చేయడం జరిగింది. అందుకని స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్లో అయితే ట్రేడ్ అవుతూ వస్తూ ఉన్నాయి. అయితే ఇది 3వ రోజు వరుసగా గ్రీన్లో ట్రేడ్ అయింది. సెన్సెక్స్ ఏమో 208 పాయింట్లు, నిఫ్టీ 25,900 పైన అయితే సక్సెస్ఫుల్గా క్లోజ్ అయ్యాయి. గోల్డ్కున్న క్రేజ్ సిగ్నిఫికెంట్గా డే బై డే ఇంక్రీజ్ అవుతూ వస్తూ ఉంది. ఎందుకంటే జనవరి మంత్లో ఏకంగా గోల్డ్ ఈటీఎఫ్స్లోకి ఇన్ఫ్లో 24,000 కోట్ల రూపాయల పైన రావడం అనేది జరిగింది. జనరల్గా ఏంటంటే మన ఈక్విటీలోకి 20 నుంచి 30,000 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ అనేది వస్తూ ఉంటాయి. అది సహజం అనమాట. బట్ దాంట్లో 10%, 15%, 20%, 30% రావడం అనేది కూడా పెద్ద విశేషం కాదు. ఈసారి ఏకంగా 24,000 కోట్ల రూపాయలు రావడం అనేది చాలా విశేషం. సో దీన్ని బట్టి గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. బ్రోడర్ మార్కెటే కాదు, స్మాల్ అండ్ మిడ్ క్యాప్కి సంబంధించిన స్టాక్స్ కూడా సిగ్నిఫికెంట్గా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇండిసెస్ ఏకంగా 3% దాకా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. దీనికి గల కారణాలు ఏంటంటే కొన్ని కీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి వచ్చేసరికి ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అని చెప్పేసి చెప్పొచ్చు. రెండవది ఎఫ్ఐఎస్ సెంటిమెంట్ కూడా పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. దాని తర్వాత స్టాక్స్ చాలా వాటికి కరెక్షన్ అనేది తీసుకున్నాయి కాబట్టి వాల్యూ బయింగ్ అనేది కూడా స్టాక్స్లో జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ దీస్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ప్రస్తుతానికి ఇండియన్ ఈక్విటీ మార్కెట్ ముఖ్యంగా స్మాల్ మిడ్ క్యాప్స్ సంబంధించిన ఇండిసెస్ సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతున్నాయి. ఇండియా యుఎస్ ఇంటరిమ్ ట్రేడ్ డీల్స్ అనేది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ని బూస్ట్ చేసే విధంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. డెలివరీ టెక్ స్టాక్ సిగ్నిఫికెంట్గా పెరిగింది. ఎటర్నల్ షేర్స్ 6% దాకా పెరగడం అనేది జరిగింది. స్విగ్గీ కూడా 5% పెరగడం జరిగింది. అయితే ఈ టెక్ ఓరియంటెడ్గా ఉన్న కంపెనీలు ఎందుకు ఇంతలాగా పెరుగుతూ ఉన్నాయంటే దీంట్లో కొన్ని కారణాలు. ఒకటి వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్ స్టేక్ అనేది సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఎటర్నల్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ హాట్ లైన్ అనేది లాంచ్ చేసిందనమాట. ఏది డెలివరీ పార్ట్నర్స్ ఆన్బోర్డ్ చేసుకోవడానికి. సో ప్రస్తుతానికి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, టెక్ ఓరియంటెడ్గా డెవలప్మెంట్స్ అనేది కావచ్చు. సో ఈ కారణాల వల్ల ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో ఏంటంటే పాజిటివ్ సెంటిమెంట్ అనేది క్రియేట్ అయింది. ట్రాక్సన్ టెక్ ఈ కంపెనీ 20% అప్పర్ సర్క్యూట్లో అయితే ఈరోజు ట్రేడ్ అయింది. దీనికి గల కారణం ఏంటి అంటే ముకుల్ అగర్వాల్ గారు 20 lakh షేర్స్ అంటే అరౌండ్ 6.6 crores వర్త్ ఉన్న షేర్స్ అయితే బై చేశారు. సో ఒక ఏసీ ఇన్వెస్టర్ అనేది ఒక కంపెనీలో సిగ్నిఫికెంట్గా బయింగ్ అనేది చేస్తున్నారు కాబట్టి సెంటిమెంట్ అనేది పాజిటివ్గా ట్రిగర్ అయింది. అందుకని ఈ స్టాక్ అనేది 20% అప్పర్ సర్క్యూట్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. ఇన్ఫ్రాకి సంబంధించిన స్టాక్స్ రీసెంట్గా ఏంటంటే బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. ముఖ్యంగా రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంట్రాడేలో 6% దాకా పాజిటివ్గా ట్రేడ్ అయింది. వీళ్ళకి 455 కోట్ల రూపాయల విలువ కలిగిన ఆర్డర్ అనేది దక్కింది. అందుకని స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్స్ తర్వాత ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఉన్న స్టాక్స్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. బట్ ఈరోజు టెక్స్టైల్ ఓరియంటెడ్గా ఉన్న ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ వచ్చేసరికి నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా గోకాల్దాస్ ఎక్స్పోర్ట్స్, కేపీఆర్ మిల్ ఇవి టెక్స్టైల్ సెగ్మెంట్కి సంబంధించిన స్టాక్స్. అయితే ఈరోజు నెగిటివ్గా ఎందుకు ట్రేడ్ అయ్యాయంటే యుఎస్ బంగ్లాదేశ్ క్లాతింగ్ గూడ్స్ మీద 5% నుంచి తగ్గించుకొని 0% టారిఫ్కి తీసుకురావడం జరిగింది. సో డెఫినెట్గా ఈ
టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఉన్న కంపెనీస్కి బంగ్లాదేశ్ నుంచి కాంపిటీషన్ ఉంటుంది. ఈ యొక్క కాన్సెప్ట్లో ఏంటంటే స్టాక్స్ అండర్ ప్రెషర్లో ట్రేడ్ అయ్యాయి. ఒక హార్డ్ ఈ యొక్క కంపెనీ షేర్ వచ్చేసరికి ఇంట్రాడేలో 3% దాకా పాజిటివ్గా రియాక్ట్ అయింది. వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ ఏకంగా 321% ఇంక్రీజ్ అయింది. అందుకని స్టాక్ పాజిటివ్ సెంటిమెంట్లో దూసుకెళ్తుంది. Q3 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడం అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా సహకరించడంతో సంవర్ధన, మదర్సన్ షేర్స్ 5% దాకా పెరగడం అనేది జరిగింది. శాన్సరా ఇంజనీరింగ్, వేక్ ఫిట్ షేర్స్ వచ్చేసరికి ఏకంగా 12% దాకా ఇంట్రాడేలో పాజిటివ్గా ర్యాలీ చేశాయి. నిఫ్టీ 25,916 దగ్గర స్పాట్ అయితే క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 1.03 అనేది చూపిస్తూ ఉంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బుల్లిష్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ స్పాటు 60,568 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 1 అనేది ఇండికేషన్ ఇస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బుల్లిష్గా ఉంది. సెన్సెక్స్ స్పాటు 84,225 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 1.18 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బుల్లిష్గా ఉంది. సో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ సెన్సెక్స్ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, నిఫ్టీ మూడిటి యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం అయితే సెంటిమెంట్ బుల్లిష్గా కనిపిస్తుంది. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్లయితే 4.31% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక యుఎస్ సంబంధించిన డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అయితే 58 పాయింట్స్ అరౌండ్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 50 అనేది పరిశీలన చేసినట్లయితే కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా డోజీస్ అనేది ఫామ్ అవుతూ ఉన్నాయి. 26,155 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది. 25,571 స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 59,905 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. 61,705 అనేది మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 83,279 స్ట్రాంగ్ సపోర్టు, 85,072 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. గోల్డ్ వచ్చేసరికి ప్రస్తుతానికి పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ డోజీ అనేది ఫామ్ చేసింది. ఇక న్యాచురల్ గ్యాస్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్లయితే నిఫ్టీ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా డోజీస్ అనేది ఫామ్ చేస్తుంది. అంటే మార్కెట్ ఇండెసిషన్లో ఉంది. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్స్ కావచ్చు, గ్లోబల్ ఫ్యాక్టర్స్, ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ యొక్క సెంటిమెంట్ మొత్తం కూడా కలిపి ప్రస్తుతం ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో పాజిటివ్గా అయితే కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో లాంగ్ టర్మ్ ఓరియంటెడ్గా ఎవరీ డిప్లో కూడా క్వాలిటీ స్టాక్స్ అనేది మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు. ఎటువంటి క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఉన్న టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.